హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి అటుకుల దోశలు. ఈ అటుకుల దోశల్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదండి. మరి ఈ అటుకుల దోశల్ని చాలా సాఫ్ట్గా, చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి హాఫ్ కప్ వరకు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ సన్నగా ఉన్న అటుకుల్ని వేసుకుంటున్నానండి. మీరు ఈ ప్లేస్లో థిక్గా ఉన్న అటుకులైనా కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి కొంచెం లైట్గా ఫ్రై చేయండి. ఇలా అటుకుల్ని అలానే రవ్వని వేయించేసుకొని దోశలు వేసుకోవడం వల్ల దోశలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 కప్ వరకు సుజీని కూడా వేసుకొని దీనిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. దీన్నే ఉప్మా రవ్వ, బాంబే రవ్వ కూడా అని అంటారండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ రవ్వని కూడా లైట్గా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మరి టూ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా ఉండేట్లుగా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ వరకు గోధుమ పిండిని కూడా వేసుకోండి. ఇలా గోధుమ పిండి వేయడం వల్ల మనకి బైండింగ్ లాగా యూజ్ అవుతుందండి. 2 స్పూన్స్ వరకు గోధుమ పిండి కూడా వేసేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ని ఒకేసారి వేయకుండా ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని దోశ పిండిలాగా బాగా కలపండి. పిండిలో ఎక్కడా కూడా ఉండలేమి లేకుండా ఇలా వాటర్ని వేసేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని దీనిని కనీసం 20 నిమిషాలైనా బాగా నాననివ్వండి. చూడండి, మనకి 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి రవ్వ అంతా కూడా ఈ వాటర్ని పీల్చేసుకొని కొంచెం చిక్కగా అవుతుందండి. చూడండి, మనకి రవ్వ అనేది కూడా ఇలా సాఫ్ట్గా నానిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి ఒక క్యారెట్ని ఇలా తురిమేసుకొని వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో సన్నగా కట్ చేసినటువంటి క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకోవచ్చండి. అలాగే ఒక చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయని కూడా ఇలా సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని చేతితోటి బాగా నలిపేసుకొని వేసుకోండి. సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని, సన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసుకొని అలాగే దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కొంచెం కారం వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా ఇలా స్పూన్ తోటి బాగా కలపండి. ఇప్పుడు మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా చిక్కగా ఉంది కాబట్టి మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ అనేది దోశలు వేసుకోవడానికి ఇలా వీలుగా ఉండేటట్లుగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ని పెట్టేసుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు గుంట గరిటెతోటి పిండిని ఒక్క గరిటెతోటి పిండిని ఈ విధంగా తీసేసుకుంటూ ఇలా దోశలు మరీ పలుచగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఆయిల్ని పైనుంచి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకవైపు దోశ అనేది మనకి కంప్లీట్గా కాలిన తర్వాత దీనిని ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేయడం వల్ల మనకి దోశ అనేది లోపల పచ్చిగా లేకుండా చాలా చక్కగా వేగిపోయి దోశ అనేది క్రిస్పీగా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. చూడండి, రెండో వైపు కూడా మనకి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలానే మరో దోశ కూడా ఈ విధంగా వేసేసుకొని
పైనుంచి ఆయిల్ని వేసేసుకొని దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. ఈ అటుకులతో దోశలు అనేవి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇన్స్టెంట్గా చాలా చక్కగా చాలా ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మనము దీనిలో క్యారెట్, ఈ ఆనియన్స్ ఇవన్నీ వేసాం కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా హెల్దీ, అలానే చాలా ఇష్టంగా తింటారండి. ఇలానే మిగతా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా దోశలు వేసేసుకొని వీటిని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే అటుకుల దోశలు అనేవి మనకి రెడీ అయిపోయాయండి. ఇలా రెడీ అయిపోయిన ఈ దోశలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిని డైరెక్ట్గా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. లేదా వీటిని టొమాటో చట్నీ, మ్యాంగో చట్నీ ఏదైనా చట్నీతో వీటిని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి, దోశలని చూస్తుంటేనే చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి కదండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నరసింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.